శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026 సంవత్సరం కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటుంది అనంటే, ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు, ఏది చెప్పుకోలేరు, ఎటు పోలేరు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని వదలపోబోతున్నాడు, అంటే ఇంకా వదలబోతున్నాడు, అంటే చిట్ట చివరి స్థాయికి వచ్చింది. వదలబోవడము అంటే అట్లా వదిలిపెట్టడు, మొత్తం దులిపేస్తాడు కంప్లీట్గా. శని ఎప్పుడైనా, శని మహారాజు వచ్చాడు అంటే మొదలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీన రాశి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ శని కూడా చెప్పను కాబట్టి. సో ఇది ఇంక్లూడెడ్ ఫర్ కుంభరాశి, మీన రాశి రెండు ఇంక్లూడెడ్ అనుకోండి, అంటే శని విషయంలో చెప్తే. శనిగ్రహము ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అంటే తమ యొక్క వెనక ద్వాదశ రాశి లోపలికి ఎంటర్ అవుతాడో, అప్పుడు ఏం చేస్తాడు, కోపం తెప్పిస్తాడు, ఇది చేపిస్తాడు, రిలేషన్షిప్స్ అని కొడతాడు, మొత్తం అంతా తీసుకెళ్ళి దిక్కుమాల ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు, తర్వాత పేదోడిని వేస్తాడు, ఆ తర్వాత బుద్ధిమంతుడిని వేస్తాడు. సో ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధిమంతులుగా మారే సమయం, ఇఫ్ దే యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే, యాక్సెప్టెన్స్ ఈజ్ ద లైఫ్. ఇప్పుడు ఏదైనా జరిగింది తను యాక్సెప్ట్ చేయాలి, అట్లా జరిగేది కాదు. వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, నా వల్ల జరిగింది అని నిందిస్తూ కూర్చున్నావు అనుకో, అది యాక్సెప్టెన్స్ కాదు. ఇంకా అంటే నువ్వు ఇంకా జీవితంలో అక్కడనే ఉండిపోతావు. ఏదైనా ఒక నష్టం జరిగింది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఎస్, నష్టం జరిగింది, పోయింది, పోతే పోయింది, ఇంకా నేను సాధిస్తాను, ఇది యాక్సెప్టెన్స్. ఎందుకు పోయింది, నేను దాన్ని పోనివ్వను, నేను దాన్ని పట్టుకుంటా, దాన్ని వదిలిపెట్టను అని అనుకున్నావు అనుకో, నువ్వు అటే ఉంటావు, ముందుకెళ్ళవు. ముందు వచ్చే యోగాలు ఏవి కూడా రావు. కాబట్టి కుంభరాశి వారికి ఇది రియలైజేషన్ టైం. ఇది కాబట్టి రియలైజేషన్ టైం కాబట్టి యు రియలైజ్, ఓన్లీ యు రియలైజ్, డోంట్ రియాక్ట్. అండ్ యాక్షన్స్, ఏం జరిగినా రియాక్ట్ అవ్వకూడదు, ఇట్లాగే కూర్చోవాలి. ఏం జరిగినా ఇట్లాగే కూర్చోవాలి. అవునా, మంచిది, శుభం, అంతే, ఇంతే అనాలి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయ్యావా మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతావు. సో ఫర్గెట్ టు పాస్ట్ మెల్లిమెల్లిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి, ప్రేమికులకి చెప్తున్నా. ఎందుకోసమంటే ఏళ్ళనాటి శని అయినప్పుడు బ్రేకప్లు అవుతాయి, ఏడుపులు వస్తాయి, అది ఒక రకమైన ఉంటుంది ఈ జీవితం అంతా. సో కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా బ్రేకప్లు ఉంటాయి ఇప్పుడంతా కూడా, రిలేషన్షిప్స్లో చాలా ఇదైపోతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు అంతా కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్, ఫినాన్షియల్స్ అవన్నీ పక్కన పెడతాం. సైకలాజికల్గా వీళ్ళు అన్ఫిట్ అయిపోతారు, ఎమోషనల్గా డమ్ అయిపోతారు. ఏదైనా మంచికే, నువ్వు ఎమోషనల్గా ఇప్పుడు డమ్ అయ్యావు అంటే ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతావు అని అర్థం. ఏది జరిగినా మంచి అని చెప్తాను నేను, నెగిటివ్ చెప్పను. ఎందుకోసమంటే ఈ గ్రహాల యొక్క థియరీ ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ నీకు కొండ మీద ఒక వజ్రం ఉంది, అది నీకు ఇప్పియాలనుకుంటున్నాడు గురుగ్రహం. ఇప్పుడు ఏం చేస్తాడు, శనికి చెప్తాడు ఆ వజ్రం కావాలంటే ఆయన కొండ దిగేసి కిందికి నూకేనా అంటాడు. సో నువ్వు కొండ ఎక్కడం నేర్చుకోవాలి. సో నువ్వు కొండ ఎక్కడం నేర్చుకుంటే అక్కడ వజ్రం ఇస్తాడు. నువ్వు కొండ ఎక్కడం నేర్చుకోలేదు, ఆడ వజ్రం ఉందో లేదో మనకు అనవసరం, ఆ కొండ ఎవడెక్కుతాడు, ఏం చేస్తాడు, ఈయన్నే ఉండి చేపలు పట్టుకుందాం అనుకున్నాం అనుకో, ఇక్కడనే ఉంటాం, అంతే. హౌ యూ మేక్ యువర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మీ అందరికీ ఒక మంచి పుస్తకం చెప్తాను, ఆ పుస్తకం చదవండి. ది అన్పోస్టెడ్ లెటర్, పోస్ట్ చెయ్యని ఉత్తరం, మహాత్రేయరా గారు రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. 2020 నేను ఈవెన్ ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్, నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను. 2021 తర్వాత నేను కొంతమంది మేధావులను కలిశాను, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. ఆ కలిసిన దాళ్లలో నాకు అద్భుతంగా దొరికిన ఒక మంచి ఫ్రెండ్ ఏంటంటే ఈ పుస్తకం. ఇంకో పుస్తకం దొరుకుతుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి. అది జాక్ కాన్ఫీల్డ్ అని ఒక ఆయన ఇంగ్లీష్ ఆథర్ రాశారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకాలు చదవండి. ఒక టైం వస్తుంది మన లైఫ్లో, కామ్గా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి. కుంభరాశి వాళ్ళు పుస్తకాలు ఎక్కువగా చదవండి, కామ్గా కూర్చోండి, రీసెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి. ఎందుకోసం అంటే మీకు ఇంకో 2 సంవత్సరాల వరకు గురువు అనుగ్రహం రాదు, ఇంకో 2 సంవత్సరాల దాకా శని కూడా అనుగ్రహించడు.
మధ్యలో ఎక్కడో శుక్రుడో బుధుడో ఎవరో కొడుకు చంద్రుడు సూర్యుడు వచ్చి మిమ్మల్ని మిగతా 4 గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఇంకోటి రాహు కూడా లగ్నంలో ఉన్నాడు కదా, స్వక్షేత్రంలో రాహు ఉండేసరికి ఏమైపోతుందంటే పిచ్చిలేసిపోతుంది. ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన ఉదాసీనత. ఎవడో వస్తాడు, నీ వల్ల కాదురా, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంతే, నీ జాతకం ఇంతే అని అంటారు. సింపుల్ చెప్పాలంటే అది సినిమాలో బంటు లైఫ్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి డోంట్ రియాక్ట్ టు ఎనీవన్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా రియాక్ట్ అవ్వకండి, రియలైజ్ అవ్వండి. రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ డూ యువర్ ఓన్ జాబ్, ఓన్ వర్క్ చేయండి. కొత్త పనులు చేయకూడదు, రిస్క్లు ఏవి తీసుకోకండి. రిస్క్లు తీసుకుంటే లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. ఎవరికి కుంభరాశికి లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్, డోంట్ ట్రేడ్. ఈవెన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లు, ఆప్షన్స్ ట్రేడింగ్లు జోలికి వెళ్ళకండి. అండ్ ఇంకోళ్ళ డబ్బులతోటి అస్సలు ఏ గేమ్లు ఆడకండి. నీ డబ్బులతో నువ్వేమో కానీ ఇంకోళ్ళ డబ్బులతో ఏం చేయకండి. నీ డబ్బులు పోయినా నువ్వు ఏడ్చి పక్కన పడుకోవచ్చు, కానీ ఇంకో డబ్బులు పోతే అది ఒక పెద్ద రకమైన నరకం అది. కాబట్టి ఒక్క పాజిటివ్నెస్ అయితే నాకు పెద్దగా కనిపించట్లేదు. బట్ ఒకటి, జూన్ 3 తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు ధనత్రయోదశి వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ దీపావళి వరకు వెయిట్ చేయండి. దీపావళి నుంచి మీకు లక్ స్టార్ట్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి దీపావళి నుంచి కొంచెం లక్ టైం స్టార్ట్ అవుతుంది. సింహరాశి లోపలికి అలా గురువు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు, అప్పుడు బాగుంటుంది. వీళ్ళకి నేను చెప్పేది మయూరమాల వేసుకోమని చెప్తా. కుంభరాశి వాళ్ళు మయూరమాల వేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీళ్ళకు ఒక చిన్న టిప్ ఇస్తా. కుంభరాశి వాళ్ళకి అందరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తారు, కానీ మీరు అలా చేయకండి. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము మహాప్రాకారము చుట్టూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఆ మహాప్రాకారం చుట్టూ ఎంటీ, ఎవ్వరూ ఉండరు, ఖాళీ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి నీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయి. ప్రదక్షిణలు మెయిన్గా చేయాల్సింది 5 అయితే చాలు, ఇంకెక్కువ చేయగలిగితే నీ ఇష్టం. 7 కొండల వాడికి 7 ప్రదక్షిణలు అయితే పక్కా చేయు, తర్వాత నీ ఇష్టం. ఇది ఫాలో అవ్వండి. ఇది అందరికీ చెప్తున్నాను. కుంభ మీన మేషరాశి వాళ్ళకి మాత్రం ప్రియారిటీ, మిగతా వాళ్ళకి మీ ఇష్టం చేస్తే చేయండి. ఎందుకోసమంటే మనకి తిరుమలలో లేని అవకాశం ఒక్కటే, ప్రదక్షిణ లేదు. మీకు ఎర్లీ మార్నింగ్ అంగ ప్రదక్షిణ ఒకటే ఇస్తారు, కానీ మీరు మామూలుగా వెళితే స్వామివారిని చుట్టూ ప్రదక్షిణ చేసి రావడానికి ఉండదు. కాబట్టి ఈ మిడ్ నైట్ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది ఆ స్వామివారికి. అప్పుడు మీరు తిరిగారనుకోండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు రాత్రి ఆయన నిద్రిస్తారు అని అనుకుంటారు, శయన సేవ అవుతుంది. కానీ ఆయన తప్పకుండా 2:30 నుంచి 2:30 అంటే 3 గంటలకి, ఆ సమయం నుంచి 4 గంటల వరకు, ఆ సమయంలో స్వామివారు బయట తిరుగుతారు అని ఒక ప్రశస్తి ఉంది. ఆయన తప్పకుండా వస్తారు, ఆ ప్రశస్తి ఉంది. వచ్చి భక్తులందరినీ చూసి వెళ్తారు. బ్రహ్మి ముహూర్తంలో ఆయన బయట విహారానికి వచ్చి చూసి వెళ్తారు. వీళ్ళు సుప్రభాత సేవ స్టార్ట్ చేయకన్నా మునిపే చూసి వెళ్తారు. ఇది ఉంటుంది, ప్రశస్తి ఉంటుంది. నేను అందుకే బిలీవ్ ఇట్. అందుకే నేను చదువుకునే రోజుల్లో మాకు స్వామివారిని ఎప్పుడు చూడాలనుకున్నా టక్కని పోయేది, 200 రూపాయల టికెట్ తీసుకునేది, అంగప్రదక్షిణ చేసేది. నేను ఎన్నిసార్లు అంగప్రదక్షిణ చేశానో నాకే గుర్తులేదు. చాలాసార్లు అంగప్రదక్షిణకి వెళ్ళాము. అప్పట్లో ఉంటుండే అంగప్రదక్షిణ ఇట్లా ఫటాఫట్ అయిపోతుండే. రాత్రి టికెట్ తీసుకోవాలి, వెయిట్ చేయాలి. రాత్రి 8 గంటలకి టికెట్ ఇస్తుండే, 8 నుంచి 10 గంటల లోపల టికెట్లు ఇస్తుండే. లైన్లో నుంచి 200 టికెట్ తీసుకొని పుష్కరంలో వెళ్ళి అక్కడే కూర్చొని స్వామివారికి రాత్రంతా ప్రదక్షిణ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని కరెక్ట్గా 3:30, 4, 3 అయింది అంటే పోయి పుష్కరంలో స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వైకుంఠ ద్వారం అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. అంగ ప్రదక్షిణ చేస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి అంగ ప్రదక్షిణ చేస్తే ఇంక మిమ్మల్ని ఆయన చూసుకుంటాడు. పక్కన చంటి బిడ్డని ఎట్లాగైతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటారో ఆయన అట్లా చూసుకుంటాడు.